Ditya's vlog. ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. నేను తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు రసం, వగరు కోసం మామిడికాయ, ఉప్పు, కారం కోసం మిరియాల పొడి, చేదు కోసం వేప పువ్వు తీసుకున్నానండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చింతపండు రసం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసేసుకొని దీన్ని ఒకసారి కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. నేను మామిడికాయని ఇలా ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నానండి. అలాగే వేప పువ్వు కూడా ఇలా కేవలం పువ్వు మాత్రమే తీసుకున్నాను, కాడలు అవి ఏం లేకుండా కేవలం పువ్వు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి ఫస్ట్ చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక కప్పు బెల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక కప్పు మామిడికాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేశాను. చివరిగా వేప పువ్వుని యాడ్ చేస్తున్నాను. ఒక పావు కప్పు వేప పువ్వుని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఉగాది పచ్చడి అంటే తాగేలా ఉండాలి అండి, తినేలా ఉండకూడదు. సో లిక్విడ్గానే చేసుకోవాలి మనం. Happy Ugadi to everyone. This is my Ugadi decoration. I hope you like it. Please do subscribe Taruni and Ditya's vlogs. Don't forget to like, comment and share this video with your family and friends. Thank you for watching our video. Bye!